హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన విజయవాడలో వేచి ఉన్న 72 అడుగుల డుండి గణేష్ని చూడడానికి వెళ్ళాము. ఇది రోడ్డు మీద స్టార్టింగ్లో లైటింగ్ చాలా అంటే చాలా పెట్టారు, మామూలుగా లేదు, చాలా బాగుంది. రకరకాల లైటింగ్ కలర్స్తో లైటింగ్స్ పెట్టారు, చాలా బాగుంది మామ. ఎంట్రన్స్ వచ్చేసేవాటికి మనకి సీతమ్మ రాముల వారితో చేశారు. చాలా అంటే చాలా బాగుంది, చూడండి లైటింగ్ చాలా 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 బాగుంది. అలా మనం ట్రాఫిక్ జామ్ ఉంది మామ, కొంచెం మేము సండే వెళ్ళాము, హెవీగా ట్రాఫిక్ జామ్ ఉంది. అలా లోపలికి వెళ్ళంగానే మనం ఏ వెహికల్ వేసుకెళ్ళినా కానీ లోపల పార్కింగ్ చేసుకోవడానికి చాలా స్పేసియస్గా ఉంది. చాలా మేనేజ్మెంట్ వాళ్ళు చాలా బాగా మేనేజ్ చేశారు. లైటింగ్ విషయంలో కానీ పార్కింగ్ విషయంలో కానీ చాలా బాగుంది. పార్కింగ్లో ఏ వెహికల్ వేసుకెళ్ళినా మన రోడ్డు మీద పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అది హెవీ ట్రాఫిక్ రోడ్డు, ఆ రోడ్డు మీద పెట్టుకోకుండా లోపల పెట్టుకోవచ్చు. లోపల పెట్టుకొని ఒక 50 మీటర్స్ నడిస్తే చాలు, మనకి మొత్తం లోపలికి వెళ్ళిపోతాము. ఒక గోల్డ్ మెడల్ వాళ్ళు స్పాన్సర్ చేసినట్టున్నారు మామ. లోపల స్విచ్ కబోర్డ్స్ అవన్నీ దాటుకుంటూ లోపలికి రాగానే ఇలా లైటింగ్ ఉంటుంది మనకి. లైటింగ్లో ఓం అనే అక్షరాన్ని బాగా హైలైట్ చేశారు. హిందూ సాంప్రదాయానికి మెయిన్గా చిహ్నంగా చూసుకుంటాం ఓంని. చాలా అంటే చాలా బాగుంది లైటింగు. ప్యారెట్స్ అను మధ్యలో ఓంతో చేశారు. ఇలా లైటింగ్లో మనం నడుచుకుంటూ వెళ్తుంటేనే గణేషుని దర్శించుకోవచ్చు. చాలా అంటే చాలా పెద్ద గణేషుడు, చూడడానికి చాలా బాగున్నారు. మా పాప మేము ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళకుండానే దండం పెట్టేసుకుంటున్నాము. అక్కడి నుంచే కనిపిస్తున్నాడు, అలా కొంచెం ముందుకు రాగానే కనిపిస్తున్నారు దేవుడు. అలా దండం పెట్టుకుని అలా క్యూలో నడుచుకుంటూ వెళ్తున్నాము. ఈ మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్యూ లైన్స్ కూడా పెద్దగా పెట్టి చాలా బాగా చేశారు. ఇగో చాలా అంటే చాలా బాగుంది. ఇదిగో ఇదే మన 72 అడుగుల డుండి గణేశుడు. మొత్తం మట్టితో చేశారు, ఎకో ఫ్రెండ్లీ, పర్యావరణానికి ఏమాత్రం హాని కలగకుండా చేశారు. పక్కనే శివయ్యని కూడా చూసాము, మనం శివయ్యని కూడా దర్శించుకున్నాము. చాలా అంటే చాలా బాగుంది మామ. ఈ ప్లాస్టర్ ప్యారిస్ వాడకుండా భక్తి పారవశంతో స్వామివారికి వేడుకుంటూ ఒకసారి చేయకూడదాం. జై బోలో గణేష్ మహారాజ్కి. గట్టిగా చెప్పాలండి. వినాయకుడి పేరు కార్యసిద్ధి మహాశక్తి గణపతి అండి. మీ కార్యాలన్నీ నెరవేరి మీరు మహాశక్తిగా మారాలని చెప్పేసి ఈ నామం పెట్టడం జరిగింది. ఒక్కసారి త్రికరణ శుద్ధితో భక్తితో ఒక్కసారి చెప్పండి, జై బోలో గణేష్ మహారాజ్కి. ఇంకా భక్తితో చెప్పాలి, జై బోలో డుండి గణేష్ మహారాజ్కి. జై బోలో కార్యసిద్ధి మహాశక్తి మహారాజు గణపతి మహారాజ్కి. ఇలా 2 చేతులతో చెబుతూ ఇలా ఊపుతూ చెప్పండి, గణపతి బాప్పా, గణపతి బాప్పా, గణపతి బాప్పా, గణపతి బాప్పా. మీ కార్యాలన్నీ సిద్ధించి మీరు మహాశక్తిగా ఉండాలని చెప్పేసి మరొకసారి వేడుకుంటూ స్వామివారికి జై బోలో కార్యసిద్ధి మహాశక్తి గణపతి మహారాజ్కి. ఇది అయిపోగానే కోయంబత్తూరులో మనకు వేచి ఉన్న ఆది శివుడు స్టాచ్యూ కూడా ఉన్నది, దాన్ని కూడా